హలో దోస్తులు, అవికావెన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఇంకా చిన్న పిల్లల కొరకు మాత్రం కానే కాదు. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 224తో మీ ముందుకు వచ్చేసాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా దోస్తులు? అయితే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని, హైప్ చేయండి దోస్తులు. అయితే దోస్తులు, చాలా మంది ప్రీమియర్ పెడితే మేము మధ్యలో నుంచి చూడాల్సి వస్తుందని చెప్తున్నారు. మీరు వీడియోని ముందుకి జరుపుకొని చూడొచ్చు దోస్తులు, దాంతో మీకేం ఇబ్బంది ఉండదు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మమ్మీ చెప్పనా? ఏమైంది చెప్పనా? మమ్మీ, అయ్యో ఏమైందే? మమ్మీ వచ్చింది. మమ్మీ ఏమొచ్చిందే? కలొచ్చింది మమ్మీ. కాలొచ్చిందా? ఏందో రోగం వచ్చినట్టే చెప్తానమేమే. కాలత్త ఏమైతుంది? ఒక్కటిసారి గుండె దడదడ అనబట్టే. అవ్వా, ఇంకా దడదడ పోతాను లేదు. ఏం కాలొచ్చి మునిగిందే? మీ నాయనమ్మ దయ్యంగిట కళ్ళలకు వచ్చిందేందే? ఈ మధ్య దానికి అన్ని అండిపెట్టక బాగా రోజులైతాంది. ఇంట్లో తిరుగుతాందో మన్నో. నువ్వు నన్ను గుర్తు చేసుకుంటానా వేని బతుక్కి? నేను బతుకున్నప్పుడు నాకేం పెట్టం లేదు. నేను చచ్చిపోయినాక నా పేరు చెప్పుకొని అన్ని వండుకొని తింటది కమ్మగా. ఏమైందో చెప్పే. మమ్మీ కలొచ్చింది మమ్మీ. కాలొచ్చిందని ఎన్నిసార్లు చెప్తావే? ఏం కాలొచ్చింది? వదిన వచ్చింది మమ్మీ. గదెందుకు వచ్చింది ఇడికి? నేను రానియదాన్ని, నువ్వు టెన్షన్ ఏం పెట్టుకోకు. టెన్షన్ కాదు మమ్మీ, వదిన వచ్చి మనల్ని ఎగిరెగిరి దంతున్నట్టు కలొచ్చింది మమ్మీ. ఎగిరెగిరి దంత అన్నది. పొద్దుగాల పూట కాలత్తే నిజమైతుంది అంటారే, ఆయనతో నిజంగానే వచ్చి మనల్ని ఎగిరెగిరి దంతదేంది? అబ్బా, ఈ కళ నిజమైతే ఎంత మంచిగా ఉండు. పొద్దున పూట వచ్చే కళలు నిజమైతే అంటారు. పొద్దుగాల అంటే 4కి వచ్చే కళలు. ఈ బర్రె 11కి లేచింది. దీన్ని పొద్దుగాల అంటారట, ఇవి కళలట. ఇవి నిజాలైతే అని భయపడతాండ్రు. దేవుడా దేవుడా, ఈ కళ ఎట్లనే వేసి నిజం కావాలి. ఏమన్నా మమ్మీ? తూ తూ ఏమన్నానే, ఈ కళ ఎట్లనే వేసి నిజం కావద్దు. దేవుడా దేవుడా. పిసపిస ఎందుకు కొడుతున్నావు మమ్మీ? ఫస్ట్ నిజం కావాలని ఎందుకన్నావు? అయ్యో మర్చిపోయానే, ఆయనతో దేవుడు ఇదే నిజం చెప్తాడేంది? దేవుడా, ఫస్ట్ కాదు సెకండ్ నిజం చెయ్యి. పిచ్చి పిచ్చి వరకు మమ్మీ. ఇదిగా మహాపతివ్రత, ఇవి చెప్పంగానే అన్ని నిజాలైతాయి. ఇక సరే బిడ్డ, కలనే కదా, ఏడకు, భయపడకు, సపడే కూకో. అల్లుడు బయటనే ఉన్నాడు, అత్తాడు లోపలికి. మమ్మీ, సురేష్ ఇంటాడని నువ్వేం ఫీల్ కాకు. సురేష్కి మన వదిన గురించి అన్నీ చెప్పేసిన, మొత్తం చాడీ లెక్కించి పెట్టిన. ఇప్పుడు సురేష్కి రాణి అన్న పేరు ఇంటే చాలు మస్తు కోపం వస్తుంది తెలుసా? పొద్దుగాల దిక్కుమాల దాని కాలు ఎందుకు కన్నావే? రాణి మీద నీ మొగునికి ఎక్కించినావా? దీని మీద నీ మొగునికి ఎక్కిస్తే ఏమవుతుంది? ఆడనేమో మీ అత్త మీద ఎక్కిస్తావు, ఈడికొచ్చి దీని మీద ఎక్కిస్తావు. సురేష్ గారిని పిసోని ఎత్తానవైనా మధ్యలో. నువ్వే మమ్మీ, రాత్రి వండుకునే ముందు వదిన తిట్టుకుంటా వన్నావు కదా, అవన్నీ వినుకుంటా వన్నా నేను. అవన్నీ వింటే నేను దాన్ని నట్టు కల రావాలి కానీ గది మనల్ని దాన్ని నట్టు కలచ్చడేందే? ఏమో మమ్మీ, అయితే నిజం కాదు కదా. కొంచెం సేపటి దాకా నిజమే అనుకున్నా తెలుసా. మస్తు భయపడుతున్నా, ఉరుతున్నా. తన్నే దంతాంది, నీ మీద దునుకుతాంది, నా మీద దునుకుతాంది. అదే మన బల్లె పిల్ల మీద దునకడానికి. మమ్మీ ముందే చెప్తున్నా, నేను బల్లి దునికినా పిల్లి దునికినా నేను ఓర్చుకుంటా కానీ వదినే నా మీదకి ఉల్టా మాట్లాడితే మాత్రం నేను చస్తే నీ ఇంటికి రాను, నీ ఇంట్లో అడుగు కూడా పెట్టని చెప్తున్నా. ఎందుకు పెట్టవే? ఇది నీ ఇల్లు, నీ ఇష్టం. ఇది దాని ఇల్లు కాదు, అర్థమవుతుందా? గదేవతో మన ఇంట్లోకి వచ్చి మన మీద పెత్తనం చెల్లాయించుడేందే? దాన్ని అడిగే నేను అన్నే, దాన్ని అసలు మన ఇంట్లో అడిగే పెట్టనియా అని నేను అనుకుంటే వచ్చి ఇంకా మన మీద పెత్తనం చెల్లాయిస్తుందని పడుతుంది. ఎగురుడేనట, దునుకుడేనట, తానుడేనట. ఇసగిట్ట లేచినా అది సాప్నా నీకు? కూసాడా కూసా. బ్రషింగ్ అయిందానే? అయింది మమ్మీ, బ్రషింగ్ వేసుకున్నా, పాలు తాగినా, మళ్ళా వండుకున్నా. బతుకు వీళ్ళు తినడానికే లేస్తారు, మళ్ళా వంటరు. పోవే, మళ్ళా తొందరమన్నా తిని మళ్ళా వండుకోపో. స్వప్న, సురేష్, ఈ లోపు సబిత్తున్న కొడుకు ఎంత డిగ్నిటీగా ఎంత మంచిగా ఉండేటోడు.
ఈయన పిసోర్ని వేసిండు ఇద్దరు కలిసి. అరే మెంటలోడా, రాణి ఎప్పుడన్నా నిన్నేమన్నా అన్నదారా? అన్నయ్య అన్నయ్య అని ఎంత మంచిగా చూసుకుంటారో వచ్చినప్పుడల్లా. రాజుగాడు కూడా మంచిగా చూసుకుంటాడు కండల్లో పెట్టుకొని బావా బావా అని. గాల మీదేంద్రా నీ ఏడుపు తగ్గి పెడితే. నీ ఏడుపుతోటే వాళ్ళిద్దరు ఊకే కొట్లాడుతాండ్రు విడిపోతాండ్రు. పెళ్ళని ఏం చెప్తగా వింటావురా? నిన్ను మీ అమ్మను ముప్పు తిప్పలు పెడుతుంది. అది గుర్తులేదారా వేసిన పనులని? మీ అమ్మను కూడా కాంతలేవు గారా ఎవలేదని ముచ్చటిని. ఇదంతా యాక్షన్లో చెప్తాందిరా. నీ మీద గంట ప్రేమ లేదు దానికి. నీకైతే వాగు, వీళ్ళ గురించి నీకు మళ్ళా తెలిసిన రోజున మళ్ళా డిప్రెషన్లోకి పోయేవాగు. చాలుడు కూసా. ఏం లేదత్తమ్మా, అమ్మ ఫోన్ చేసింది. స్వప్నతో ఇంకా హనీతో వీడియో కాల్లో మాట్లాడుతుందంట. చెయ్యి ఇగో రోజు స్వప్న కూడా కదే అంటుంది, మా అత్తమ్మకు ఫోన్ చేయన్నే మమ్మీ ఫోన్ చేయన్నే అని. నువ్వు అనుకున్నావా లేదా బిడ్డ, మీ అత్త చేసిందట. చేయి సురేష్. దీని కవరింగ్ లో నా చెత్త కవర్ పెడితే ఏమన్నా కవరింగ్ ఇస్తానా? పెళ్లిళ్ళ ఫోటోగ్రాఫర్ కూడా గింతగానో కవరేజ్ చేయలేడు. నువ్వు మస్తు కవరింగ్ ఇస్తాను కానీ. హలో సురేష్. ఆ మమ్మీ. కనిపించట్లేదురా, ఇంకొంచెం కిందికి పట్టు. ఆయన ఏమంచుకున్నావు ఆయనే? బాగున్నాను వదినమ్మా, మీరెలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది మిమ్మల్ని చూడక. అప్పుడెప్పుడో వెళ్ళారు, మళ్ళీ వస్తానన్నారు, రానేలేదు. ఇక ఏం చేసుడు, ఈడ నాకు కోడలుండే ఇంకొక మనవరాలుండే. ఇటు సపనం చూసుకోన్నా, ఇటు దాన్ని చూసుకోన్నా, అటు నీ పొట్టను చూసుకోన్నా, ఇటు నీ పొట్టాల నిండే తిండి గురించి చూసుకోన్నా. దీనికి బాగానే గోస వచ్చింది కదా. మరి ఎప్పుడు వస్తున్నారు వదినమ్మ ఇక్కడికి? ఇగో చెప్పన మమ్మీ పోదాం పోదాం అంటుంది కానీ ఇక ఈడ 4 రోజులన్నీ ఉండకపోతే ఎట్లుంటది అని. తల్లిగారిల్లు వేరాయే, అత్తగారిల్లు వేరాయే. ఎందుకు వేరు? మీరు కూడా వస్తున్నారు కదా. అంటే గట్ల కాదు ఆయనమ్మ, అయ్యా నలుగురు ఏమనుకుంటారు, ఊకే ఆడికే పోయి ఉంటుంది బిడ్డింటికి పోయి అనుకుంటారు కదా. ఈడ 4 వద్దులు ఉండి ఆడో 4 వద్దులు ఉంటాం గట్లా. మీరు మొన్న ఉండి ఉండి వెళ్ళాక నాకు చాలా బోర్ వచ్చేసింది వదినమ్మ. ఎప్పుడూ సైలెంట్గా ఉండనే ఉండరు కదా, ఇల్లంతా తిరుగుతూ మాట్లాడుతూనే ఉంటారు. వస్తా అనే ఫీలింగ్ పెట్టుకోకు, మా వస్తా. స్వప్న ఎలా ఉన్నావు? మాట్లాడే చెప్పన. అయ్యో వదినమ్మ, మా చెప్పనైతే అత్తయ్య అత్తయ్య అని వచ్చినప్పటి నుంచి కలవరిస్తుంది. మా అత్తయ్య ఏం తిన్నదో, మా అత్తయ్య వన్నదో లేదో అని ఇదే పాట. మరొక్కసారైనా ఫోన్ చేయలేదు ఎందుకు? అయ్యో రోజు కదే ఫోన్ చేస్తా, మా అత్తమ్మకు వీడియో కాల్ చేస్తా నానుడు. ఇగో వన్నీలేమో వండుకొనుడు, వన్నీలు లేచినాక చేస్తా అనుకున్నాడు. ఇక దానికి శాతం అవ్వలేదు. స్వప్న మౌనవ్రతం చేస్తుందా ఏంటి? మౌని అమావాస్య మొన్న అయిపోయింది కదా, ఇంకా కంటిన్యూ చేస్తుందా? గదెందుకు చేస్తుందనే బిడ్డ, అసలే చేయలేంటుకుంటుంది మౌనవ్రతం చేసినట్టే. ఇక మౌనవ్రతం ఎందుకు, మౌన అమావాస్య ఎందుకు? సైలెంట్గా ఉంటుందని బిడ్డ, మా అందరి మీదకి గజ్జి కుక్క మొరిగినట్టు మొరుగుతుంది. ఏందైనే? ఏం లేదు ఆయనమ్మా, ఇక్కడ ఇంటి చుట్టూ కుక్కలు బాగా అయినాయి, అరుస్తూనే ఉన్నాయి. సౌండ్ వినిపిస్తుందా మీకు? మాకేం వినబడతలేదు. నాకు ఇక్కడ బాగా డిస్టర్బెన్స్ ఉంది. స్వప్న మాట్లాడే మీ అత్తమ్మతోటి. మీరు కాసేపు సైలెంట్గా ఉంటే మాట్లాడుతుంది తను. స్వప్న సరే సరే సైలెంట్గా ఉంటే మాట్లాడుకోండి మీరు ఇద్దరు అత్త కోడన్లు. అత్తయ్య బాగున్నారా మీరు? అబ్బబ్బబ్బబ్బా, సాంప్రదాయిని శుద్ధిని సపన పూసిని. ఏమైంది స్వప్న, అంత స్లోగా మాట్లాడుతున్నావు? బాగానే ఉన్నావా? బాగానే ఉన్నా అత్తయ్య. ఇక బిడ్డకు మొన్ననే సెషన్ అయింది కదా వదినే, సెషన్ ఆపరేషన్. ఇక మెల్లమెల్లగా మంచిగా అవుతుంది, ఇప్పుడే కోలుకుంటుంది మెల్లగా బిడ్డ. ఇక్కడ ఉన్నప్పుడు బాగానే ఉండే స్వప్న, ఇప్పుడు వాయిస్ అంతా డల్గా ఎందుకైంది? ఏమైందిరా సురేష్? ఏం లేదు మమ్మీ, కొంచెం వీక్ అనిపిస్తోందంట. మరొకసారి హాస్పిటల్ చెకప్కి వెళ్తారా? ఊకే హాస్పిటల్ ఎందుకు అదనే, కొంచెం రెస్ట్ తీసుకుంటే అదే తగ్గుతుంది. అసలు దానికి ఏమన్నా అయితే కదా, పుష్టిగా తింటాంది పంటాంది. ఈమెనేమో హాస్పిటల్ అనబట్టే, దీనికి గుట అనబట్టే లోపల. సరేలే స్వప్న, రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య. హనీ పాలు బాగా తాగుతోందా? ఎప్పుడు పాలు తాగుడు సతాయించుకుంటూనే ఉన్నది స్వప్నను. దాన్ని నిద్ర పోనిత్తలేదు, ఏం చేయనిత్తలేదు. మరంతే,
తల్లి పాత్రలోకి దిగాక తల్లికంటూ సమయమే ఉండదు. మొత్తం పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొన్ని రోజుల దాకా అలాగే ఉంటుంది స్వప్న. తర్వాత వాళ్ళు కూడా కాసేపు పడుకుంటారు. నీకు ఇప్పుడు ఏం పని లేదు. హెల్దీ ఫుడ్ తినాలి, కొంచెం వాకింగ్ చేయాలి, బేబీని చూసుకోవాలి, అంతే. ఈ 3 పనులు. వాకింగ్ అయినా చేస్తున్నావా? చేస్తున్నాను అత్తయ్య. కాలు గుంజుతానే అంటుంది బిడ్డ. 4 అడుగులు వేయంగానే కాలు గుంజుతానేయట. మరీ కాలు కింద పెట్టనీయకుండా చేయకండి. కొంచెం వాకింగ్ అది ఇది చేయనివ్వండి. అలవాటైతే కాళ్ళ నొప్పులన్నీ తగ్గిపోతాయి. సురేష్, షూ తీసుకెళ్ళనట్టుంది స్వప్న. షూ కొనిచ్చి పెట్టు. వాటిని చూస్తే అయినా వాకింగ్ గుర్తొస్తుంది. ఏ షూ ఎందుకైనా ఇంట్లోనే గానుంచి గిడికి గిన్నుంచి గడికి ఎత్తది అయిపోయా. ఈమె స్పీకరు బంద్ చేసే తట్టలేదు కదా. సురేష్, ఎప్పుడు వస్తున్నావురా? ఇగో అల్లుడు పోతా పోతా అంటాడు. నేనే 2 రోజులు ఉండాలడు అని చెప్పిన. అనిలు బాగా బెంగ పెట్టుకుంటాంది డాడీ మీద. డాడీ మీద పెట్టుకుంటాందా? నీ మీద పెట్టుకుంటలేదా? అప్పుడే బెంగ పెట్టుకుంటుందా? అనిలు, అది లేచినప్పుడు ఒకసారి చేయరా ఫోన్. చేస్తాను మమ్మీ. అది 5 నిమిషాలు కూడా లేచి ఉండట్లేదు, పడుకొనే ఉంటుంది. అగోనే వచ్చినట్టున్నాడు కదా. ఎప్పుడు వచ్చారండి? నేనే చూడట్లేదు. చెల్లెమ్మ మంచిదేనా? స్వప్న బాగున్నావా? బాగున్నాను మామయ్య. అబ్బో, స్వప్న ఏంది ఏదో తేడాగా మాట్లాడుతుంది? తల్లిగారింటికి పోయింది కదండి, సాంప్రదాయం అయినట్టుంది. వీడు ముందట కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తుంది. మమ్మీ చూసినవానే, మామయ్య మంచిగా మాట్లాడుతూ ఉంటే ఏమో ఏమో ఎక్కిస్తాంది మధ్యలో. చూస్తానా బిడ్డ. మీ మామకు కలవశమే ఉండదు. ఇవన్నీ అంకర టింకర మాటలు మాట్లాడుతుంది. ఇంకెంతసేపు మమ్మీ ఇలా టార్చరు? అల్లుడి చేతిలోనే ఉన్నది కదనే ఫోను. బంద్ చేయమని చెప్పత్తలేదా? నేను బంద్ చేయమంటే వింటాడు అనుకున్నావా? తిడతాడు. వాళ్ళ ఇంటికెళ్ళి వచ్చిండు సురేష్. అవ్వాయిల్ని చూడక సంవత్సరం అవుతుంది అన్నట్టు చూస్తాడు వీడియో కాల్లో. అట్లనే ఫీల్ అవుతాడు మమ్మీ. నిన్న వచ్చిండు కదా, ఇన్ని గంటలు అవుతుంది వాళ్ళని చూడక. ముఖంలో ఆనందం చూడు. జాతరలో కదా తప్పిపోయిన పిల్లగానికి తల్లిదండ్రులు కనిపించినట్టు పెట్టిండు. ఆనే గట్టనే పెట్టిండు. కానీ మీ అత్తకైతే సంబరమే లేదు చూడు. ఏదో వేయాలన్నట్టు ఎత్తంది పోను. ఆమె చేసిందో లేదో, సురేష్కి ఎక్కడ అవుతుంది, ఈయననే చేసినట్టున్నాడు ఫోను. ఇక చాలదా పెట్టేస్తాను లేరు. సడన్గా గంత గట్టిగా నవ్వినవిందే, గజ్జుమన్నది. వాళ్ళు మనం ముచ్చట్లు పెట్టుకుంటానం అనుకుంటారు. మధ్య మధ్యలో హిహి అని నవ్వుతే వాళ్ళనే చూస్తాను అనుకుంటారు. హనీ లేచినప్పుడు ఒకసారి కాల్ చేయరా? ఇలా ఎత్తేంది పంటేంది? అంత చిన్నపిల్ల ఫోన్లో ఏమన్నా మాట్లాడుతుందా అన్నయ్య? ఫోన్లలో చూస్తే మంచిది కాదట. ఆ లైటు కళ్ళకు కొట్టద్దట పిల్లలకు. అందుకే నేనే పండుకున్నాక ఏమన్నా. అది నిజమే. అక్కడికి ఎప్పుడైనా వచ్చినప్పుడే హనీని ఎత్తుకుంటాంలే. స్వప్న అయితే ఇప్పుడు వచ్చేటట్టే లేదు కదా. పాపం అత్త అని మా అన్నది బిడ్డకు కానీ దానికి ఏడ శాతనైతుంది. నడుచుకుంటూ వస్తుందా, అంబడుకుంటూ వస్తుందా శాతగాడానికి? కార్లో కూర్చున్నాడే కదా. రాజేశ్వరి, ఏం మాట్లాడుతున్నావే? మరి చూసిండు కదా అలా డైలాగులు. మంచి పని చేసినావు మమ్మీ, లేకపోతే మళ్ళా హనీ లేచినాక కాల్ చేయన్నట. ఎప్పటికే చచ్చిపోతున్నారా బాబు అంటే. ఇక ఫోన్ పెట్టి అల్లుడు. ఇక మళ్ళీ మీ డాడీకి ఏం పనులు ఉన్నాయో ఏమో. మీ మమ్మీ కూడా పాపం ఎప్పుడు బిజీగా ఉంటుంది. నేనేం బిజీ లేను వదినమ్మా. ఆకలి అవుతుందా ఏంటి మీకు? అయినే నేను అడున్నా కదా కొన్ని రోజులు, నన్ను చూసింది కదా, అన్నీ తెలిసినాయి నా గురించి. నాకు ఎప్పుడు ఆకలి అవుతుంది, ఎప్పుడు ఇది అవుతుంది అన్నీ తెలుసుకున్నది అయినమ్మా. అమ్మో, దీని సంబరం పాడగాను, దీని యాక్టింగ్ పాడగాను. అరే పెట్టారా ఇక వీళ్ళ కటింగ్లు వీళ్ళకి వస్తాను నేను. ఓకే బాయ్ మమ్మీ. బాయ్ రా. తొందరగా రావడానికి ట్రై చేయి సురేష్. ఇక మళ్ళా పోవడట్లు ఎందుకు, ఉంటే అయిపోయావు 2 రోజులటే. నీ ఇష్టం రా. బాయ్ సురేష్. స్వప్న బాయ్. బాయ్ డాడీ. బాయ్ మామయ్య. బాయ్ బాయ్ అన్నయ్య. బాయ్ చెల్లమ్మ. అబ్బా, ఇప్పుడు మా చెప్పన కోరిక నెరవేరింది. వచ్చినప్పటి సందికి ఇదే పాట. మమ్మీ అత్తయ్య, మమ్మీ అత్తయ్య. సురేష్ సురేష్ అన్నది, నువ్వు వచ్చినావు. ఇక అత్తయ్య అత్తయ్య అంటే అత్తయ్య అత్తది. ఇక ఏ స్వప్న, మా మమ్మీని డాడీని నన్ను చాలా మిస్ అవుతున్నావా? అవును సురేష్, అసలేం తినాలనిపించట్లేదు ఇక్కడ, నిద్ర కూడా పట్టట్లేదు. మరి వెళ్దామా? నాతో పాటు వచ్చేసేయ్. సచ్చింది గొర్రె. అంటే నాకు రావాలనే ఉంది సురేష్. నేనేనే వద్దంటన్నా. 4 రోజులు ఉండనల్లుడు.
నీ బిడ్డకు కూడా ఆడగాలి ఈడగాలి అన్ని గాలులు తలగాలి. ఇప్పుడు అన్ని గాలులు తలుగుతానే రేపు పెద్ద జరిగినాక మంచిగా అవుతారు గట్టిగా. మరి స్వప్న సరిగా తినకపోతే ఎలా గత్తయ్యా? నిద్ర కూడా పట్టట్లేదంట. దాని బొంద వింటలేదు. పంది తిన్నట్టు వింటాంది, పంది అన్నట్టు వంటాండ్రు ఇద్దరు తల్లి బిడ్డలు. అదేందో చెప్తే ఇది నిజంగానే అనుకోవట్టే. ఇక మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి సురేషు. నేను అలవాటు మా చేపిత్తది. నువ్వు గిట్లనే 4 రోజులకోసారి అయితే దానికి సంబరం. స్వప్న, ఏమైనా అవసరం ఉంటే తెప్పిస్తాను. నేను రాంగపోంగి ఎట్లా డే ఫుడ్స్ ఒకటి తెస్తాను కదా అల్లుడు. ఏం వద్దులే సురేష్, ఇవాళ ఏదైనా ఫుడ్ బయట నుంచి ఆర్డర్ పెట్టు. మా మమ్మీ నేను తినక చాలా రోజులవుతుంది. ఏందే తిండి తినక మస్తు రోజులైతుందా నీ మోకాలకు? అంటే బయట ఫుడ్ తినక బాగా ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు ఎప్పుడో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తిన్నాం, మళ్ళీ డెలివరీ అయ్యే తింటలేం. బాలింతని అడిగితే బాలింత తల్లి కోరికలు కొరవట్టే. వామ్మో, అందరు పెద్ద మీటింగే పెట్టినట్టున్నారు కదా. చూస్తుంటే మా బావగాడు ఇవాళ కూడా పోయేటట్లేడు. ఉన్నన్ని రోజులు బీర్లు బాటిల్ తెప్పి అనేది నేను. చల్, ఒక్కసారి తెప్పించడే ఎక్కువ. దొబ్బిచ్చి పెట్టిండు నన్ను. అటు చేసి ఇటు చేసి నా రాణి మీదకి వచ్చిండు. నా రాణి అలాంటి ఇలాంటి అమ్మాయి కాదురా. నా రాణి నానే అర్హత కూడా నీకు లేదు. డబ్బు బాగుందని విర్రవీగుతున్నావు కదరా. నీకెంత డబ్బున్నా అదృష్టవంతుని నేనే. నన్ను ఇంతగా ప్రేమించే భార్య నా రాణి నాకు దొరికింది. నువ్వెంత అదృష్టవంతుడివో నీ భార్యను చూస్తేనే అర్థమవుతుంది. అర్థం చేసుకో. అన్నయ్య, ఏంటి స్వప్న? అది వచ్చినవారా? ఏటేటు పోతున్నావురా? వచ్చిండు పనుడు. చెప్పు పనులుగా. ఆడు పనులు చేసి పెడతాడు, మీరు కూర్చొని తినండి. నీకు సిగ్గాను ఉన్నారా రాజుగా? అందరు కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. నీ పెళ్ళాం ఎదురా? నీ బిడ్డ ఏది? ఇలా చూడు, నిన్ను నువ్వు చూసుకో. చెల్లెమ్మ కొన్ని వేటేం చెప్తుందట్రా, వాడరు పెట్టు. పెడతాడు వాడరు. నువ్వు సంపాదిస్తాను, నీ బిడ్డ సంపాదిస్తాంది. ఇంటి నిండా పైసలేనా? వాడర్లు ఎందుకు పెట్టాడు? వాడర్లు పెట్టానట, వాడర్లు అవలేమో కవ్వి. వచ్చినప్పటి నుంచి అని జేబంతా ఖాళీ చేస్తాడు. రేపు అని బిడ్డకు ఏం దాస్తాడో ఏం చేస్తాడు. ఇల్లు మొత్తం అని నాగం పట్టిస్తారు కానీ. ఏమేం కావాలన్నా వాట్సాప్ చేయి స్వప్న. నేను వస్తాను రాజు. నాకు తెలుసు తనకేం కావాలో. ఇంకి ఏమైతుంది అసలు? ఆవుతండ్రి పెళ్ళాన్ని పట్టుకొని మొన్నటిదాకా గిట్ల లేకుండే. ఏం నూరు పోసిండ్రో ఏమో తల్లి బిడ్డలు ఇద్దరు కలిసి. రేపు బావది బర్త్డేరా. రేపు బావనే ట్రీట్ ఇస్తాడు అందరికి. ఇవాళనైతే నువ్వు తీసుకురా. నేను వస్తా. పర్లేదు బావా, నేను తెస్తలే. రేపు ఎట్లాగో మీరే కదా ట్రీట్ ఇచ్చేది. నువ్వు ఖచ్చితంగా రావాలి రాజు. నీ బొందాస్తారా. ఇప్పుడు సత్యపూస లెక్క మాట్లాడతాడు వాళ్ళందరి ముందట. తాగినప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. ఇన్ని రోజులు నన్ను అంటే నేనేం అనలేదు. పోనీలే బావనే కదా చెల్లబడతానే అనుకున్నా. నా భార్యను ఎప్పుడైతే తీసుకొచ్చిండో మధ్యలకు, అప్పటి నుంచి వీని చూస్తేనే నాకు మంట పుడుతుంది. నా భార్య అందరు ఆడోళ్ళ లాంటిది కాదురా. మొన్నటిదాకా సరిత అని ఎగిరిండు. ఇప్పుడు స్వప్న అని ఎగురుతాడు. ఎగురుండ్రి, ఎవడి స్లోగన్స్ వాళ్ళయి. ఇంకా ఈయన బర్త్డేకి రావన్నట నేను. అక్కడికి వచ్చి చెక్క భజన చేసుకుంటా కూర్చోవాలి. వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. నా పెళ్ళాన్ని లేక నేనే చస్తానారా బాబు అంటే, మా అవ్వనేమో వైటమ్సే అని మా అవ్వ. మా చెల్లెనేమో ఆర్డర్ పెట్టు అంటది. ఇక మా బావ సంగతి తెలిసిందేనా. ఎన్ని కోట్లు సంపాదించినా రూపాయి తీయడు బయటకు. ఇక షరత్ ఇంటికి పోతేనైతే నేనే పెట్టుకుంటా అని పెట్టుకుంటాడు. నా ఇంటికి వస్తే మాత్రం మొత్తం నన్నే కొరుకుతాడు. ఇదేం పైశాచిక ఆనందమో ఏమో ఈయనకు. మరి మా చెల్లె కూడా అనొచ్చు కదా, నువ్వు లేనప్పుడు మొత్తం అన్నయ్యనే చూసుకుంటాడు, నువ్వు వచ్చినప్పుడు పెట్టుకోమని అన్నది. రేపట బావ బర్త్డేనట, ఇవాళ నేనే పెట్టుకోనట. చెట్లకు గత్తానే ఇక పైసలు రాలుతానే మీ నుంచి. నేనే కింద మీద వాడి జాబ్ చేసుకుంటా, నేను సంపాదించుతా ఉంటే నాటకాలు దొబ్బుతాండ్రు. రేపు నా బిడ్డకి ఏం దాచి పెట్టాలా నేను? మొత్తం సంక నాకిచ్చి పెడితే నన్ను. మమ్మీ, ఏందిరా? నాకు కొన్ని డబ్బులు కావాలి. ఏంటిరా? దేనికేంది? అది వచ్చినప్పటి నుంచి రోజు ఏదైనా ఒకటి ఆర్డర్ పెడితేనే ఉన్నారు. పొద్దున మధ్యాహ్నం రాత్రి టిఫిన్ల కానుంచి ఆర్డర్ పెడతాండ్రు. కొన్న అయితే అనే పైసలు. గట్టి ఉర్ర క్రామాన్ని ఇచ్చేతో అవుతుంది వాళ్ళని ముందట. మరి నీ జీతం అంతా ఏం చెప్తానవరా? దాని గిట్ట పంపుతానే ద్రానికి. ఏ నుంచి సరిపోతుంది నా జీతం? ఏదో చిరుద్యోగిని కాడ చూడవో కోట్లు సంపాదిస్తాడు నీ అల్లుడు. రూపాయి పోతే పానం పోయినట్టు ఎత్తాడు. మొన్న స్వప్నకు డ్రెస్సులు చీరలు కొనిమంటివి కదనే, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాయన్ని బిల్లు నేనే కడితే. మంచిగా సెలెక్షన్ చేసుకున్నారా?
ఇంకో 2 ఎక్స్ట్రా కొనకపోయినావురా అన్నయ్య అని సంబరపడుతుంది. దానికే నా సౌజ్ వస్తానరా బాబు అంటే ఇంకో 2 ఎక్స్ట్రా కొనమనమాటే మా అవ్వ. ఏం చేసినా సాటిస్ఫాక్షనే ఉండదు మా అవ్వకైతే. సరే తొందర ఇయ్యే, పోయేస్తా షాప్కి. ఇవాళ అన్నెక్క తక్క వేకు మరి. రేపు ఎట్లాగూ ఆడుకోడేనట బర్త్డే పార్టీకి. నువ్వు కూడా ఇవాళ కొంచెం తక్కువ తిని రేపు మంచిగా తిను. రేపు మంచిగా తినుడు కాదు, నేను అసలు రేపు రానే రాను. ఎందుకురా? బావది బర్త్డేనట. బర్త్డే అయినా రాను, భార్య డే అయినా రాను. ఎట్లంటావేంద్రా? గీడుండి రాకపోతే ఎట్లుంటుంది? అల్లుడు ఏమన్నా అనుకుంటాడు. అల్లుడిని అస్సలు బాధ పెట్టద్దు. అల్లుడిని ఏమన్నా అన్నాం అనుకో మన శీలేమని బాధ పెడతాడు. గట్లా నేనేమన్నానే బావను. చూసినవారా మరి వాళ్ళందరూ మంచి ఎట్లా ఎంజాయ్ చేస్తాండ్రు. రాని పోయిందన్న బాధ కొంచెమని ఉన్నారే వాళ్ళకన్నా. నీ బిడ్డ మీద ఎవరికన్నా కొట్టుకుంటానారా? వాళ్ళకు నా బిడ్డ మీద నా పెళ్ళ మీద ఎందుకు కొట్టుకుంటుంది నానమ్మ? మరి నీకన్నా కొట్టుకుంటానారా లేదురా? నాకెందుకు కొట్టుకోదు నానమ్మ? నా ప్రాణం ఉన్నదే వాళ్ళిద్దరిలా. నువ్వు నీతి సూక్తులు బాగానే వలుకుతావురా. అందుకేనా మరి వీళ్ళ ముచ్చట్ల సొంపుల పడి పెళ్ళాన్న గారి కొట్టినావు ఇంతకెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు నానమ్మ? దాన్ని ఎప్పుడన్నా నేను ఇంట్లో నుంచి పొమ్మని చెప్పిందా? పొమ్మనవురా నువ్వు. పొమ్మని లేక పొగ పెడతావు. పొగకు ఊపిరాడక అదే గిలగిల కొట్టుకొని చక్కగా పోతుంది లాస్ట్కు. అది కూడా వట్టిగా పోదు. దాని పానాల మీద కత్తనే పోతుంది. అర్థమవుతుందా? బిడ్డను పట్టుకొని పోయింది అది. గ్రేట్ నిజంగా రాని. అందరికీ రాని గ్రేట్నెస్సే కనబడుతుంది, నేనెవ్వరికి కనబడా. అట్లనే అనుకుంటా కూసో. గా రానికట ఎవరో దగ్గర బంధువులట. రానికి బావైతాడట. ఆడైతే రోజు వచ్చుకుంటా రానిని వాళ్ళకరిస్తాడు. రాని వాళ్ళ బావనా? ఎవడో దుబాయ్లో ఉంటాడట. చైతు బావనో బయతు బావనో అన్నది. అవును, నాకు కూడా మస్తాలు చెప్పింది చైతు బావ అని. మరి గా చైతు బావగాడే రోజు వచ్చి దీనికి లైన్ ఎత్తాడు. ఇక నువ్వేం చేస్తావో చేసుకో. నేనైతే చెప్పినా చెప్పు నా బాధ్యత. దాన్ని ఆడు మస్తు ఒప్పిస్తాడు. అది గిట్టాన్ని చేసుకుంటా అన్నా అనుకో నీ బతుకు బస్ స్టాండ్ అవుతుందిరా. ఛీ, గట్లా చేసుకోదు రాని. అరే నేను చూసిందే చెప్తానరా నీకు. అట్టివట్టిగా నీకెందుకు చెప్తా చెప్పు. దాని మీద నమ్మకము హోప్స్ బాగానే పెట్టుకున్నావు గాని ఇట్ట ఎగిరిపోక ముందే చూసుకోజరా. ఆ రమేష్ గారు బాగా ఒప్పిస్తాడు గాని ఎట్లనే వేసి పెళ్లి చేసుకున్న తట్టే ఉన్నాడు. నానమ్మ పిస మాట్లాడకే. నా రాణి గురించి అట్లా మాట్లాడకని చెప్పినా కదనే. నీరానో నారానో ఈ ఎరా అయితేంది తల వాళ్ళు కొట్టుకోవడానికి అన్నట్టు నువ్వు నీ పెళ్ళ వాళ్ళ అమ్మ గురించి ఆలోచించబడుతుంది. పోయి దాన్ని తోలుకొచ్చుకోపో. నేను ఓను. అది కనీసం నాతో ఫోన్లో కూడా మాట్లాడతలేదు. నేనంటే దానికి ఇష్టం లేనట్టుంది. దానికి ఎప్పుడు ఇష్టం ఉంటే అప్పుడు రమ్మని పోయి. నేను పోయి చెప్తా దానికి. నువ్వు పోయి తోలుకొచ్చుకుంటే మంచిగా ఉంటుందిరా. లేకపోతే అది రాదు మొండిది. నేనైతే పోను. సావురా సావు ఇన్నే సావు. నాకు రేపు టీవీలో మ్యాచ్ ఉన్నది, నేను రాను. నేను మొక్కల్లో చెప్పునాడ పెడితే ఇక నీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరా. నేను పోతాను. అగో ఏమిరా వారి రాజు, మంచిదేనా అంత? అంత మంచిదే నానమ్మ. నానమ్మ అంటావేమిరా నన్ను? ఇప్పటిదాకా ఎగిరిన సంతోషంగా నువ్వు నానమ్మ అనగానే గాలివాయ్. నీ బిడ్డ రాణి ఎంత మంచిదేనా? బిడ్డను చూడనీకి పోతలేవేమిరా? మొన్ననే పోయిండు కదనే, పోతా మెల్లగా. నీకు అవసరమా ఈ అక్క? దారిన పోయేటోళ్ళను పనులు ఆపించి మరీ ఉరతావు. ఇప్పుడు ఆయన పని ఆపుకొని నీకు ముచ్చట చెప్పన్నా? అయ్యో చెప్తే ఏమైతుంది? ఓ 4 మంచి మాటలు చెప్తా నేను. మంచిదా కాదా? మంచిదే. పాపం వచ్చిన కాడ నుంచి పార్సల మీద పార్సలు తెస్తాడు. పాపం పిల్లగానికి ఏం తెలియదు, అమ్మాయికి పోరాడు. అడ్డమైన సాకిరంతా ఇంతోటి వేయించుకుంటాండ్రు. కొడుకేనా చేస్తే ఏమైతుంది పాటు? వాళ్ళందరూ మంచిగా కూర్చొని మెత్తాండ్రు. ఈడొక్కడ తిరుగుతాండు పాపం పోరాడు. దాన్ని ఇటు రానియరు, ఈ నటు పోనియరు. ఇన్ని పనులు లెక్క వాడుకుంటారు. ఇగో ఎవరి కష్టాలు అల్లకున్నాయి, ఎవరి కుటుంబ సమస్యలు అల్లకుంటాయి. అన్నీ నీకు కావన్నా ఇప్పుడు? పాపం ఇంకా రాని వాళ్ళు బాగా బీదోళ్ళే. వాళ్ళు ఏం తింటాండ్రో ఏం చేస్తాండ్రో. ఈయనని పైసలన్న పంపిండో లేడో ఇడు. వీళ్ళేమో బాగా కోటీశ్వర్లేనే, రోజు పార్సల్ తెప్పించుకుంటాండ్రు. వాళ్ళు బాగా తెప్పించుకొని తింటాడని బాధ అవుతుందా? నీకు ఇత్తలేరని బాధ అవుతుందా?
నాకేదో డౌట్ కొడుతుంది కానీ ఏ నాతోడే నాకేం తినబుద్ధి అవుతలేదు. మొన్ననే తింటాం కదనే, మా చెల్లి వచ్చినాక మళ్ళా తెచ్చుకుందాం. నీ చెల్లెనా? చెల్లెవతి? కడుపులా ఆకలి, ఆకలిని నేను చెల్లె అంట. మంచి చెల్లెనే పో. కూర అయింది, ఆడ ఈడ తినరాకు బిచ్చదాని లెక్క. ఓ అరగంట అయినాక బియ్యం పెడతా. ముందు తిన్నాకనే ఏడుకు పడతా అడిగి తిరిగిరా. ఇగో రాణి, కొత్త అంగి మంచిగున్నదే. ఆ, మంచిగా ఉంది బావా. గిది కూడా రాణి పింకే, గిది కూడా నీకు మ్యాచింగ్ అవుతుందని వేసుకొచ్చుకున్నా. నాకు మ్యాచింగ్ ఏంది బావా? ఇక మరి ఎవరికి మ్యాచింగ్ వేసుకోవనే, నీకు తప్ప. కూర్చో బావా. నీతోటి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటుంటే టైమే తెలియదే రాణి. మళ్ళొచ్చింది కదా, రాణితోటి రోజుకొక్కసారన్నా మాట్లాడండి, మనసున పడతలేదురా నీకు. కూర్చో బావా. ఏ కూర్చుంటే తీయే, నీతోటి ముచ్చట పెట్టుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. టిఫిన్ తిన్నావా? టిఫిన్ పట్టది ఏం పట్టది, నీతోటి మాట్లాడుకుంటుంటే చాలు. గాలి పీల్చుకుంటా బతుకుతావురా, టిఫిన్ అన్నం తినకపోతే. తిండే అవసరం లేదే రాణి నువ్వు ఉంటే. సరే బావా, ముందైతే కూసో. ఎంతసేపు నిల్చుంటావు? ఏం చూసుడు పాడుగాను, గుడ్లు మిటికరించుకుంటా దాన్నే చూస్తాడు. ఏం సంగతి బావా, మళ్ళీ ఎప్పుడు దుబాయ్ కోడు? ఏ ఇక పోవన్నా ఇటే ఉండన్నా అని ఆలోచిస్తానని. ఎందుకు, నచ్చుతలేదా అక్కడ? ఏం మత్తు సంపాదించింది, కొన్ని ఎకరాల భూమి కొన్నాయిడా, ఇంత బంగారం అదోటి ఇదోటి మాకొన్నా. ఏమన్నా బిజినెస్ పెడదామని చూస్తాను ఇన్నే. రాణి ఇన్నే ఉన్నదని దుబాయ్ కోడే బంద్ చేసిండు. అరే మా రాజధానికి వెళ్తే నేను చంపుతాడ్రా. అంతే బావా, కష్టమో సుఖమో అందరం కలిసి మెలిసి ఉండాలి. డబ్బు కోసం ఎక్కడెక్కడికో పోతాం కానీ మనుషులు దూరం అయితే ఎట్లా బావా? బాబు కూడా పోయిండు, నాకైతే అస్సలు మనసున పడతలేదు. ఇంటికే రాబుద్ది కాలేదు అసలు. బాబు ఉంటేనే మంచి అనిపిస్తుంది. నీకు మంచిగా అనిపించకపోతే మా ఇంటికి రాయి అప్పుడప్పుడు, నీ దోస్తుని తోలుకోనరా, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయాడా. మీ అమ్మను కూడా తీసుకుపోతా, మంచిగా చెట్లు సేమలు కోళ్ళు అన్నీ ఉన్నాయి. రోజుకో కోడిని కోసుకుందాం మంచిగా. కొత్తవురా కొత్తవు, నీకేంది? మేకల్లేవారా, మేకల్ని కూడా పోయకపోయినావు రోజుకోటి. పెళ్ళాం పిల్లల్ని అందరినీ విడిచిపెట్టి పోతే నాకు అస్సలు నచ్చదు బావా. ఇక్కడనే ఉండి సంపాదించుకోవాలి. ఇక మరి పోకపోతే గిన్ని సంపాదించదనా అవి నేను, గీడుంటే ఏం సంపాదించకపోదు. అప్పుడు అంటలేను బావా నేను. మొన్నటిదాకా పోయినావు కదా, ఏం కాదు, పెళ్లి కాలేదు కదా, ఒక్కనివే అయితేవి పోయినా వచ్చినావు. తర్వాత పెళ్ళైనాక పిల్లలు పుట్టినాక అందరిని విడిచిపెట్టి పోవద్దని చెప్తున్నా. ఏ గట్ల పోనే, నాకు కూడా నచ్చది. గట్ల ఇడిచిపెట్టి ఎటు పోను. ఏ పెళ్లి కాక ముందు కూడా అవ్వ ఇక నిడిచిపెట్టి పోడు కూడా నరకమేనే. అందరు నీలాగా ఆలోచిస్తారా బావా? పోతారు విడిచిపెట్టి. అన్ని గోస కాదు, గా మిలిటరోళ్ళది గోస కాదే. జవాన్లు పాపం పెళ్ళాం పిల్లల్ని అన్ని ఇడిచిపెట్టి పోతారు, మళ్ళా ప్రాణాలతోటి కూడా అత్తడో రాడో కూడా తెలియదు. నిజంగా బావా, వాళ్ళని నేను ఎప్పుడు చూసినా కానీ సినిమాలలో చూస్తే ఏడుపు వస్తుంది. పోయినోడికి ఇటే రంది, ఉన్నోళ్ళకి కూడా రంది. ఎప్పుడు ఎట్లా వస్తాడో అని భయం భయంగా ఉంటారు కావచ్చు పాపం. ఏం ముచ్చట పాడుగాను, ఈడు ఈ నుంచి వేరేటట్టు లేడు కదా, సరితను అటుకొస్తావురా, నీ సంగతి చెప్తావు. మరేం సంగతే, నీ పెనిమిటి ఏమంటా అండి? ఏమంటాడు బావా? ఏం లేదు. మరి నా గురించి కొంత ఆలోచిస్తే ఏమవుతుంది? నేను ఒక్కసారి చెప్పినా మళ్ళా మళ్ళా చెప్పినా అదే మాట చెప్తా బావా. ఈ జన్మ కూడా కాదు, వచ్చే జన్మ కూడా ఒక్కదాన్నే ఉండమన్నా ఉంటా. రాజుకి తప్ప వేరే వాళ్ళు ఎవరికి నా మనసులో చోటు లేదు బావా. ఇప్పటికే చాలాసార్లు చెప్పాను నీతో. చూడే సరే, తెల్లారు లేవంగానే వస్తాడు, రాణితోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో, నా గురించి ఆలోచిస్తే ఏమవుతుందో అని చెప్పేది చెప్తాండే దానికి. అంగి మంచిగున్నదా అంటాడు, ఏందో ఏందో మాట్లాడుతాండే అని బయటకు వెళ్ళగొట్టు. నాకు ఆడుంటే సిటసిట పెడతాంది. ఏ రాణి, ఏం చేస్తున్నావా ఇక్కడ? ఏం చేస్తున్నానే, వట్టిగానే కూర్చున్నా. నీ దోస్తు నిన్ను అంటలేదు రాని, నన్ను అంటాంది. దీనికి బల్పు బాగా ఇండైరెక్ట్ మాటలు మాట్లాడుతుంది. నేను నిన్నెందుకంట, నాకేం సంబంధం? నా దోస్తుతోటే మాట్లాడుతున్నా నేను.
నాకు మా అర్థమైతానైతి. నువ్వు చేసేది ఏం నచ్చుతలేదా నాకు. గది గట్ల గడిగే సరి అడుగు. అదేం చేసింది నీకేం నచ్చతలేదు. నచ్చకపోతే నచ్చకపోయే. అది వేసేటి నచ్చేటోళ్ళు మస్తు మంది ఉన్నాం ఇక్కడ. నీకు నచ్చకపోతే ఏందే గాడిద గుడ్డు. ఇగో మాటలు చక్కరా అని చెప్తానా. ఏ రాణి, ఏంటిదే? నువ్వు ఈ నుంచిలే ఫస్ట్ బయటకు నాడు. రానినంటానవా నన్ను నడుమంటానవా? రాణి నిన్నేనే. ఏ గదాన్ని ఎందుకు లేవమంటావు? మంచి కూసున్నది ఇప్పుడే. ఏంటిదో చెప్పే. కాళ్ళు నొస్తున్నాయని కూర్చున్న లోపలికి వచ్చి చక్కగా తిండి తినక నిద్ర పోక మీ ఓన్ గురించి ఆలోచిస్తే గట్లనే అవుతుంది. కాళ్ళు గుంజుతాయి, చేతులు గుంజుతాయి, మళ్ళీ ఏదో ఒక రోగం తెచ్చుకుంటావేంది? అరే ఎవలేదా ఆడోళ్ళ ముచ్చట నీకెందుకురా బయటకు నాడు. ఏమైంది? రాని తింటలేదా? ఏమైంది రాని? ఎందుకు తింటలేవు? నీకేమన్నా తినబుద్ధి అయితే ఎప్పు తీసుకొస్తా. అది ఇప్పుడు కడుపుతోటి లేదు తినబుద్ధి కావడానికి. డెలివరీ అయింది బాలింత. నాకు కోపం వస్తుంది రాణి. నువ్వు రాజుకు ఫోన్ చేయి ఫస్ట్. ఏంది? రాజుకు ఫోన్ చేయన్నా? పిసగిట్ట లేచిందానే నీకు? అవును, నువ్వు ఇక్కడ రాజు అక్కడ, నువ్వు ఇట్లా బాధపడుకుంటా కూర్చుంటే నాకు నచ్చతలేదు. నువ్వు రాజుకు ఫోన్ చెయ్యి. నేను సస్తే చెయ్యా. అటువై ఇటువై నా మీద పడ్డవేంది నువ్వు? నీకెందుకు? నేను అస్సలు చెయ్యా. గట్లా అనకే, చక్కగా ఫోన్ చేసి మాట్లాడు. ఈయనకు లేనిది నేనెందుకే అన్నే ఫోను? కనీసం నా చిన్నారిని కూడా చూస్తా అంటలేడు. అసంటోనికి నేను ఫోన్ చేయన్నా? రాని కరెక్ట్ చెప్తాంది. నువ్వు చెప్పింది కరెక్ట్ రాని. అరే నువ్వు నోరు మూసుకొని కూసారా. ఎక్కువ తక్కువ అరినావంటే మీసాలు కొరిగిస్తా. గట్లా కాదే రాని. గిట్లా రావద్దు, అలగద్దు. ఏమన్నా ఉంటే ఆన్నే కొట్లాడాలి. మళ్ళా గదే మాట. గదే మాట కాదు, గిదే మాట కాదు. నువ్వెన్ని చేసినా గదే మాట ఉంటుంది లాస్ట్కు. ఎవరైనా గంతే. అక్క ఫోన్ చేసి వచ్చి తీసుకుపోమ్మను. ఇంకా ఫోన్ చేసుడే ఎక్కువ అంటే వచ్చి తీసుకుపోమ్మనన్నా. నేను తీసుకుపోమ్మంటే ఏమంటాడు తెలుసావే? అద్దన్న రేషానికి పోయినావు కదా, ఆడ తిండికి గది లేక మళ్ళీ వచ్చిండ్రా అంటాడు. డైరెక్ట్ అంటాడు ముఖం మీద. నేను నీకు తెలియదు. ఏ ఇప్పుడు గట్ట అన్నడే. చీ, గట్లంటాడా రాని? నిన్ను ఎంత మంచిగా చూసుకుంటాడో నీ మొగుడు అనుకున్నా. ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతాడా? తిండి గతి లేక అంటాడా? నా రాణిని ఎట్లా చూసుకుంటానో చూడు నేను. నువ్వు చూసుకున్నాడేంది? లేకపోతే చక్కగా పోదాంపా. నీ ఎంట్రీ ఇచ్చేయి. ఒక్కొక్కరిని రఫ్ ఆడియు. ఎవలేమంటారో నేను చూస్తాపా. 90 పెద్దమ్మ రాంది, నేను ఎటు పోను. రానికి ఎప్పుడు నా బిడ్డనే కావాలి. ఏ సరితా, నీకేమైతుంది మధ్యలో? నా రానికి ఇష్టం లేనప్పుడు ఎందుకు ఊరికే ఫోర్స్ చేస్తాను? చెయ్యి అనంగా కూడా చెయ్యు ఫోన్ చేయని ఎందుకంటే ఫోర్స్ చేస్తాను? చేయకపోని ఎవరిష్టం వాళ్ళది. నీకు గంత ఉంటే నువ్వు ఏ ఫోను చేసి మాట్లాడుకోని మౌన్కి. రాణిని చేయమంటే మంచిగా ఉండదు చెప్తానా. నా దోస్తుకు నేను చెప్పుకుంటా, నీకెందుకు? అని చెంప మీకెళ్ళి ఒక్కటే సరి. రానిపా, మనం బయటకు పోయి మాట్లాడుకుందాం. ఇంకేడ పని లేదు, తేపకోసారి వస్తుంది, మౌన్కి ఫోన్ చేయంటుంది. నాకేమన్నా ఛాన్స్ దొరుకుతుంది కావచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉంటే తేపకోసారి వచ్చి పుల్లె పెడుతుంది. నువ్వెన్ని చేసినా నీకు అందని ద్రాక్ష పండది. అసలు పెట్టుకోకని ముందే చెప్పినా నేను. ఏమో చెప్పలేం. ద్రాక్ష పండు ఎప్పుడు ఎవరి బుట్టలో పడుతుందో తెలియదు. అబ్బాబ్బాబ్బా ఇన్నెవరన్నా తీసుకుపోయి లేవట్ ఎత్తేయండిరా.